కానీ ఆవు నెయ్యి వేసుకోవాలి, లేక గేదె నెయ్యి అని ఏ నెయ్యి అని అయితే ఆవు నెయ్యి వేసుకుంటున్నాం. చూడండి, ఇది ప్రతి మొక్క ఏ వ్యాధికి సంబంధించిందో ఆ వ్యాధికి సంబంధించిన మొక్కలు వేసుకోవాలి. ఇది చూడండి, ఇలా ఈ వ్యాధి ఇదేం చెట్టు? ఇది పిప్పెండ చెట్ట, కొంపిట చెట్టు అంటారు. ఇది వేప చెట్టు, వేపాకు. ఇది అగ్నిహోత్రంలో ఇది అన్నమాట. ఫస్ట్ వేసుకునే విధానంలో నిప్పులు తయారు చేసుకొని ఆ నిప్పులు తయారు చేసుకోవాలి. ఆటోమేటిక్గా ఇది అగ్నిహోత్రం అందరిలో చేరాలి, అన్ని వర్గాల ప్రజలకు చేరాలి, అందరూ మంచి ఆయుస్సును పొందాలి అనే ఒక లక్ష్య భావనతోనే ఈ అగ్నిహోత్రం ప్రవేశపెడుతున్నాం. ఇది అండి. అందరికీ నమస్కారం. నా పేరు వెన్నమల్ల రవి. సుశ్రుత ప్రకృతి వైద్యాలయం 79 యూట్యూబ్ ఛానల్ వారికి, నన్ను కన్న తల్లిదండ్రులకు, ఆయుర్వేద మహర్షులకు, నా విద్య నేర్పిన గురువులకు నా యొక్క పాతాభివందనములు. ఆయుర్వేదాన్ని పాటించే వారికి, అభిమానించే వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు. సహజ సంపద కానీ ప్రభుత్వ ఆస్తులు కానీ కాపాడే ప్రతి వ్యక్తికి శిరస వహించి వందనములు చేస్తున్నాం. మేము చెప్పుకుంటూ పోతున్న ఆయుర్వేద అన్వేష భాగంలో ఆయుర్వేద అభిమానులారా, ఎన్నో విభాగాల్లో చెప్పుకుంటూ పోతున్నాం. ఈరోజు చెప్పబోయే విభాగం కూడా ఇంపార్టెంట్ విభాగం. ఎందుకంటే సృష్టిలో అన్ని మొక్కలు దొరుకుతున్నాయి. వాటిని కాక మనం అలవర్తింపజేసుకుంటే మన శరీరానికి కానీ ఈ ప్రపంచానికి కానీ ఎనలేని యొక్క ఆవేదనలు కలిగి ఉన్న యొక్క వ్యాధులను తరిమి కొట్టే విధంగా ఉండే అవకాశంగా ఉన్నదని ఒక నిరూపణలో ఎన్నో నిరూపించినాం. కానీ చెప్పబోయే ముందు నేను ప్రతిదీ కూడా మొన్న నుంచి కూడా చెప్పుకుంటూ పోతున్నా. ఒక అగ్నిహోత్రం గురించి చెప్తున్నా. ఇది ఒక ప్లాస్టిక్ కుర్చీ మీద ఈ కొబ్బరి యొక్క దాని మీదనే ఎందుకు పెడతానంటే, ప్లాస్టిక్ను ఎవరైతే దూరం చేస్తారో వాళ్ళే ఈ యొక్క సమాజంలో మంచి భావనకు తోడయ్యేవాళ్ళు. ఎప్పుడైతే ప్లాస్టిక్ను ఇంకా దగ్గర చేస్తారో వాళ్ళే ఈ సమాజానికి విద్రోహ శక్తులు, పక్కా విద్రోహ శక్తులే. ఎందుకంటే వాళ్ళ స్వార్థం కొరకు ప్లాస్టిక్ను ఉపయోగించుకుంటే ఆ పక్కకేసిన ప్లాస్టిక్తో కొన్ని వేల కిలో క్యాలరీల చెడు శక్తిని ప్రవేశింపచేసి మన శరీరం మీద, ఇతరుల శరీరం మీద, ఇతర ప్రాణాల మీద బలిపశువులాగా చేసే విధానంలో ఎంతోమంది ఉంటారు. అలాంటి యొక్క బలిపశువులు చేయకుండా ఈ యావత్కి ప్రపంచలోకంలో ఉన్న యొక్క ప్లాస్టిక్ని కానీ, ప్లాస్టిక్ కవర్లు కానీ, దేనైనా కానీ కొంచెం దూరం చేసే అవకాశంగా ఉండాలని మరి ఒక్కసారి ఈ యొక్క పర్యావరణ కానీ ప్రకృతిని ప్రేమించే ప్రకృతి ప్రేమికులను, ఈ యొక్క సమాజానికి మంచిగా ఆలోచించే ప్రతి ఒక్క సామాజిక ప్రేమికులను, దేశభక్తి నాయకులను, ఈ ప్రకృతిని సస్యశ్యామలంగా నిత్యం నిలవగా ఉండాలని కోరుకునే ప్రతి ఒక్క వ్యక్తికి శిరస వహించి వందనములు చేస్తూ ఈరోజు చెప్పుకుంటూ పోతున్న ఆయుర్వేద అన్వేష భాగంలో సాధ్యమైనంత వరకు కొందరికి 90 రోజుల తర్వాత, కొందరికి 270 రోజుల తర్వాత, కొందరికి దాదాపు 45 రోజులు 60 రోజుల తర్వాత శరీరం అనేది మందగిస్తుంది. కారణం ఏంటంటే
మనం తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు పిండి పదార్థాలు లేదంటే ఇంకా ఫైబర్ పదార్థాలు లాంటివి తీసుకోవడం వల్ల ఎక్కువ శాతము శరీరము మందగిస్తుంది. ఆ మందగించడం వల్ల మన శరీరంలో ఉండవలసిన కార్బోహైడ్రేట్ పదార్థాలు ఎప్పటికీ మందగించి గట్టి పదార్థములుగా ఉండి పూర్తిగా జీర్ణం కాకుండా ఉండి వ్యర్థ పదార్థంగా ఏర్పడే అవకాశంగా ఉంటాయి. అది ఎక్కడే ఉంటుందంటే మన జీర్ణాశయంలోని చిన్న పేగు పెద్ద పేగు పాయు మార్గంలో ఎక్కడో ఒక పదార్థం అనేది కొద్దిగా మందగించి అదేవిధంగా ఉండి 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 ఆ పదార్థం చివరికి ఒక నులి పురుగుల్లాగా అంటే ఒక క్రిమికీటకాల్లాగా అనే భావన కలిగి ఉన్న ఒక నులి పురుగులు తయారవుతాయి అన్నమాట. ఆ నులి పురుగులు అనే భావనతోని వచ్చిన జ్వరంతోనే ఎంతోమంది బలవుతున్నారు. అలాంటి జ్వరాన్ని ఈరోజు ఏ విధంగా నిర్మూలింప చేయాలని ఈరోజు చెప్పబోయే విభాగం. చూడండి ఆయుర్వేద అభిమానులారా, నులి పురుగులు అనేది ఏందో ఒక భాగంలో చెప్పుకుంటూ పోతుంటే ఎప్పుడైతే మన ఆహారం తీసుకున్నప్పుడు స్వేచ్ఛగా నిక్కలచక్కంగా తేలికగా జీర్ణమయ్యే పదార్థాలే కాకుండా కొద్దిగా టైమును బట్టి పిండి పదార్థాలతో తయారైన పదార్థాలను తీసుకున్నప్పుడు అవి కొద్ది కాలము మన యొక్క చిన్న పేగుల్లో లేక పాయు మార్గంలో లేక పెద్ద పేగులో నిలవై ఆ నిలవైన పదార్థం కొద్ది కాలం పులిసిపోయి అందులో చిన్న చిన్న పురుగుల్లాగా తయారవుతాయి. ఆ పురుగుల్లాగా ఎప్పుడైతే తయారైనాయో ఆ చివరికి అతి కొద్ది కాలంలో బయటికి విసర్జించబడదన్నమాట. ఎప్పుడైతే విసర్జించబడకుండా ఉంటుందో మన తీసుకోవాల్సిన ఆహారము మన శరీరానికి కావలసిన శక్తిని అయితే ఎప్పుడైతే ఇయ్యదో ఆ ఇయ్యని ఎడలప్పుడు మన శరీరం మీద ఏదో ఒక యథాతనంగా జ్వరాలు వచ్చి మన జ్వరపీడితుల్లాగా ఉండి చివరికి ఉండి ఉండి మనం మోసిన పోయే మార్గంలో కొన్ని కంటికి కనిపిస్తే నులి పురుగులుగా బియ్యం పురుగుల్లాగా పొడుగ్గా తెల్లగా ఉంటే పొడుగులా ఉంటాయి. అలాంటి నులి పురుగును ఏ విధంగా మనం విస్ఫోటన చేయాలి, ఫస్ట్ రాకుండా ఏం చేయాలని ఒక భాగంలో చూపుకుంటూ పోవాలి. ప్రతిరోజు ఉదయం కనుక తేలికగా మోషన్ కనుక జరిగిందనుకోండి ఈ నులి పురుగులకు దారితీయదు. ఒకవేళ నులి పురుగులు కనుక దారి తీసే వ్యవస్థలో ఉంటే విధానంలో ఉంటే మనం ఏ విధంగా దారి తప్పియాల విధానంలో ఈరోజు చెప్పుకోబోయే విధానం. చూడండి ఆయుర్వేద అభిమానులారా, ప్రతి ఒక్కరూ ఏం చేస్తారంటే కొన్ని తప్పిదాలు చేస్తారు. కానీ ఏ తప్పిదం చేసినా కానీ జీర్ణ వ్యవస్థల విషయంలో మాత్రం తప్పిదం చేస్తే జీర్ణ వ్యవస్థ చివరికి అంతరించిపోయి చివరికి ఏదైనా ఒకసారి అంతరాయం జరిగే అవకాశముగా ఉంటాయి. అలాంటప్పుడు ఈ తప్పిదాలను మనం ఎలా సరి చేసుకోవాలని ఒక విభాగంలో చెప్పుకుంటూ పోతున్నాం. చూడండి, ఎప్పుడైనా కానీ మనం తీసుకునే ఆహార పదార్థంలో అన్ని రకాలుగా సమతుల్యత ఉండాలి. కానీ కొన్ని ఎక్కువ పదార్థాలు పిండి కలిగిన ఘన పదార్థాలు గట్టి పదార్థాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అవి తక్కువ తీసుకోండి. తేలికగా జీర్ణమయ్యే పదార్థాలను ద్రవ పదార్థాలతోని కూడుకునే కాకుండా ఘన పదార్థాలనే తేలికగా జీర్ణమయ్యే పదార్థాలు తీసుకోండి. ఒక భాగము మాంసం కృతులకు దూరంగా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బాగా గుర్తుంచుకోండి. ఎందుకంటే దాదాపుగా ఇప్పుడు సెప్టెంబర్ నెల అక్టోబర్ సంభవిస్తాం కదండి. ఎప్పుడైతే వర్షాకాలం సంభవించిన తర్వాత వర్షాకాలంలో ఆటోమేటిక్గా మనకు వచ్చే జ్వరాలు సీజనల్ జ్వరాలతో పాటు ఇవి ఎప్పుడైతే మన మీద సంభవిస్తుందో ఆ సంభవించిన వ్యాధులను మన పారదొక్కడానికి ఎప్పుడైతే తేలికపాటి ఆహార పదార్థాలు తీసుకుంటామో ఆటోమేటిక్గా మన శరీరంలో ఉండవలసిన ఒక నులి పురుగులకు దారి తీసే తక్కువ అవకాశముగా ఉంటుంది. ఎందుకంటే ఇటు ఎక్కువ శీతలముగా కాకుండా మరియు ఇప్పుడు ఉష్ణంతో వేసవికాలం తర్వాత వర్షాకాలం వచ్చిన వేసవికాలం తర్వాత వర్షాకాలం వస్తుంది కదా, అప్పుడు ఉష్ణంతో కూడుకున్న కాకుండా సమతుల్యత వాతావరణం ఉండడం వల్ల మనం తీసుకోవాల్సిన ఆహార పదార్థం కూడా సమతుల్యతనే ఉండాలి. ఆ సమతుల్యత ఉన్నప్పుడే మనకి ఇలాంటి ఒక సీజనల్ జ్వరాలకు దూరం ఉండే అవకాశంగా ఉంటుంది మరియు నులిపురులకు దారి దగ్గర కాకుండా ఉండే అవకాశం ఉంటుంది. కానీ తప్పిదం చాలా చేస్తాం. చూడండి, సమ్మర్లో ఏం చేస్తారంటే మ్యాక్సిమము బాగా వేడితనం ఉండడం వల్ల చల్లని పదార్థాలకు దారి కడతాం. ఆ చల్లని పదార్థాలు దారి కట్టొద్దు. ఎప్పుడైనా గుర్తుంది, ఏ కాలానికి అనుకూలంగా ఆ కాలం పదార్థాలు తీసుకున్నప్పుడే మన శరీరం ఆటోమేటిక్గా సమతుల్యంగా ఉంటుంది. ఎప్పుడైతే కాలానుగుణంగా ఉండి వ్యతిరేక దిశలో వ్యతిరేక ఆహార పదార్థాలు తీసుకున్నామో అప్పుడు మనకు ఎక్కువగా వ్యాధులు వచ్చే అవకాశం ఉంటాయి. దాంట్లో సీజనల్ జ్వరాలు వచ్చే అవకాశం ఉంటాయి. అందులో
మన కాలానుగుణంగా పదార్థాలు తీసుకున్నాం కనుకనే ఈ వర్షాకాలంలో ఎక్కువ శాతం నులిపురుగులు వచ్చే అవకాశంగా ఉంటుంది. అందుకనే నులిపురుగుల యొక్క దినోత్సవం కూడా డే కూడా ఉన్నది జూన్ 1st వీక్లో. కానీ అది ఎవరికి పిల్లలకే కాదు, వృద్ధులకైనా పిల్లలకైనా వయోవృద్ధులకైనా మన యొక్క వయసు మంచిగా ఉండి యవ్వన దశలో ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా సంవత్సరానికి 3 సార్లన్నా 2 సార్లన్నా ఎలాంటి ఒక నులిపురుగులు లాంటి సిరప్స్ కానీ ఎలాంటి ఒక నులిపురుగులు లాంటి టాబ్లెట్ తీసుకున్నా కానీ దాని నుంచి వచ్చే వ్యాధులు వస్తూనే ఉంటాయి. మన చర్మం మీద కానీ మన శరీరం మీద ప్రభావితం చెందుతాయి. ఎలా ప్రభావితం చెందుతంటే ఎప్పుడైతే నులిపురుగులుగా ఇంకా వచ్చి మన మోషన్ రూపంలో మన కంటికి కనబడినప్పుడు మన చర్మం మీద ఎక్కడైనా కానీ ఒక మజిల్స్లో కానీ లేక సంకలాల్లో కానీ ఎక్కడైనా కానీ కడుపు మీద కానీ వెన్నుపూస మీద ఎక్కడైనా దురదొస్తూ ఉంటుంది, విపరీతమైన దురదొస్తూ ఉంటుంది. మనం తీసుకున్న ఆహార పదార్థం తీసుకున్నప్పుడు మందగిస్తుంది, మోషన్స్ ఫ్రీగా ఉండదు, మనకు ఆటోమేటిక్గా మోషన్ రూపంలో కంటికి కనిపిస్తుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలనే ఒక భాగంలో చెప్పుకుంటూ పోయినండి. ఆయుర్వేదాలరా 3 మొక్కలు, ఆ 3 మొక్కలు ఏ 2 మొక్కలైనా లేదు, ఏ ఒక్క మొక్క అయినా లేదు, కానీ ఖచ్చితంగా 3 మొక్కలు తీసుకున్నప్పుడే ఆ యొక్క నులిపురుగుల వ్యాధులను కనుక తరిమి కొట్టే అవకాశంగా ఉంటుంది. అది ఏంటిదంటే చూడండి, ఇది పిప్పెంట చెట్టు, దీన్నే కుంపిట చెట్టు కూడా అంటారు. ఇది సాధ్యమైనంత వరకు ఇది పక్షవాతాన్ని కానీ ఏ దానికన్నా పటాపంచలు చేస్తాయి. దీన్నే పిప్పళ్ళు అంటారు, సొంటి పిప్పలు అంటారు. చూడండి ఒక 3 సామెత, సొంటి పిప్పలు పుణ్యానికి వస్తే వ్యాధి ఉత్తగపోద్ది అంటారు. చూడండి ఇది పిప్పళ్ళ చెట్టు, ఇదే కుంపిట చెట్టు. దీన్ని కనుక ఏది కొద్ది భాగం ఈ మోతాదు తీసుకోండి, ఇది ఒక భాగము. వేప చిగుళ్ళు ఒక భాగము, ఇది చూడండి ఇది ఒక భాగం తీసుకోండి. ఈ రెండింటిని ఏం చేయండి, కొద్ది భాగము అతిబల చెట్టు తీసుకోండి. ఎందుకంటే ఆటోమేటిక్గా ఈ రెండు మనం తిన్నప్పుడు కొందరు కళ్ళకు చీకటి వస్తూ ఉంటుంది. అలాంటి చీకటిని మళ్ళీ తిరిగి శక్తిని ప్రభావితం చేసేది అతిబల చెట్టు. ఈ మూడింటిని దగ్గరికి ఒక 10 నిమిషాలు ఒక నీళ్ళల్లో చిటికెడు పసుపు వేసి నీళ్ళలో మంచిగా నానబెట్టి శుభ్రం చేసి ఈ దగ్గరికి ఇటు మలవండి. ఈ మంచిగా ఆయుర్వేదం అన్నాడు, దీని దగ్గరికి మలవండి. ఈ మలచిన తర్వాత ఈ సొంటి ఉంటుంది, ఇది ఒక సొంటి భాగం తీసుకోండి, కొద్ది భాగం తీసుకోండి, పుక్కిడ పెట్టుకోండి. కొద్ది భాగం ఈ విధంగా పుక్కిడ పెట్టుకోండి. ఈ విధంగా పుక్కిడ పెట్టుకొని ఉదయం సాయంత్రము లేదంటే రోజు పొద్దుగాల పరిగడపడం కనుక రోజు ఉదయం ఒక ఈ మోతాదుగా సీసంగూలి మోతాదుగా ఈ 3 కలిసి సీసంగూలి సొంటింత పెట్టుకుంటే ఉదయం పరిగడపడం నవిలి మింగుతుంటే మన శరీరంలో ఉన్న కపాలంలో కానీ మన యొక్క ఎక్కడైతే జీర్ణ వ్యవస్థలో చిన్న పేగులు కానీ పెద్ద పేగులు కానీ పాయువులు కానీ ఎక్కడైతే మందగించి నులిపురుగుల యొక్క పుట్టలాగా ఉంటుందో వాటన్నిటిని పటాపంచలు చేస్తుందన్నమాట. అమోఘమైనది పింపెట్ట ఆకు, వేప సిగుర్లు, అతిబల చెట్టు సొంటి 4 గంక కలిపి గంక ముద్దలాగా చేసుకొని ఉదయం గంక సాయంత్రం తిన్నా లేక ఉదయం పరిగెడపడం ఒకటే పూట రోజు 5 రోజులన్నా లేక కనీసం 3 రోజులు గంక తిన్నాక మనకి ఎలాంటి ఒక జ్వరానికి సంబంధించిన ఎలాంటిది ఉన్నా కానీ ఖచ్చితంగా జ్వరం తక్కువ. కొందరికి జ్వరాలు యాంటీబయాటిక్స్ ఇచ్చినా, ఎన్ని మెడిసిన్ మింగినా, ఆయిల్ ఫుల్లింగ్ చేసుకున్నా, నేచురోపతి చేసుకున్నా, ఏది చేసుకున్నా తగ్గదు. కారణం ఏంటంటే మన శరీరంలో నులిపురుగులు ఉండడం వల్ల. ఈ నులిపురుగులను కనుక మన బయటికి బహిష్కరణ చేసిన తర్వాత మనం ఎలాంటి యొక్క ట్రీట్మెంట్ చేసుకున్నా కానీ ఖచ్చితంగా ఆ యొక్క నులిపురుగులతో బహిష్కరణ జరిగిన తర్వాతనే మన జ్వరాలు తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఇదే విధంగా ఎవరికైతే ఈ విధంగా ఉదయం సాయంత్రం నవ్వులు మింగే విధంగా ఉంటుందో నవ్వులు మింగాలి. లేదంటేనే పెద్ద మోతాదుగా ఏది పిప్పెంట ఆకు దాదాపు ఒక 50 గ్రాములు, వేప ఆకు ఒక 50 గ్రాములు, సొంటి ఒక 25 గ్రాములు. ఎంత అయిందండి? 50, 100, 25, 125 గ్రాములు. అతిబల చెట్టు దాదాపుగా ఆ యొక్క 25 గ్రాములు, అంటే మొత్తం 150 గ్రాములను మెత్తగా దంచి అందులో ఒక సీసంగులంత గూళ్ళలాగా చేసుకొని ఉదయం సాయంత్రం కొద్దిగా రంగరించుకొని దాన్ని ఏ విధంగా నవిలి మింగుతుంటే మన నులిపురుగులతో వచ్చిన జ్వరం పటాపంచలవుతుంది. ప్రతి ఒక్కరూ చిన్నపిల్లలకు చిన్న మోతాదు, పెద్దవాళ్ళకు సీసంగులంత మోతాదు, వృద్ధులకు కూడా ఇంకా చిన్న మోతాదు తీసుకొని ఉదయం సాయంత్రం తీసుకుంటే ఖచ్చితంగా నులిపురుగులతో మన జ్వరములు కానీ చర్మ సమస్యలు కానీ ఏదైనా పటాపంచలవుతుంది. పిప్పెంట ఆకుతోని అమోఘమైనది నులిపురుగు గొలికలతో తయారు చేసే విధానం.
నేను చెప్పబోయేది ప్రతి ఒక్కటి కూడా అగ్నిహోత్రంలాగా ఆవు నెయ్యి వేసుకొని ఇంతకుముందు చూపించే విధంగా ఈ పెప్పెంటాకు, వేపాకు, అతిబల చెట్టు, శొంఠిలాగా వేసుకొని ఖచ్చితంగా చేసుకుంటే నిలుపురుగులతో వచ్చిన జ్వరం కూడా పటాపంచలవుతుంది. కొందరు జ్వరాలు తగ్గుతలేదు, మాకు ఏదైనా పరిష్కారం చెప్పండి అన్నప్పుడు ఎంతోమందికి ప్రవేశపెట్టినాం. ఇది గత పోయిన సంవత్సరంలో కూడా నేను ఒక షార్ట్ వీడియోలో పెట్టినా, మరియు ఒక లాంగ్ వీడియోలో కూడా ఒక 3-4 నిమిషాలలో పెట్టినా. వీటి చేసుకుంటూ ప్రతిదీ చూడండి. జ్వరాలు వచ్చినప్పుడు ఎవరికైనా కానీ నువ్వుల నూనె అని ఏం లేదు, లేక కొబ్బరి నూనె అని ఏం లేదు, ఆయిల్ పుల్లింగ్ తయారు చేసుకోండి. ఎలా ఆయిల్ పుల్లింగ్ తయారు చేసి తెలుసు కదా. దాదాపు ఒక 100 ml కొబ్బరి నూనెలో ఒక పిరికడు, ఆ పిరికల్లో పిప్పెంటాకు ఆకు ముక్కలు, ఈ పత్రములు కొన్ని, యాప పత్రములు కొన్ని, శొంఠి ముక్క కొన్ని, అతిపలవి ఇవి ఉడికించుకొని వడబోసుకొని రోజు ఉదయం సాయంత్రం నోట్ల పుక్కులు ఉంచాలి. ఈ ఒక గుల్కల్లాగా తయారు చేసుకొని లేక దేరాదారు నవిలి మింగుతుంటే ఖచ్చితంగా తక్కువదు. ఇలాంటి ఒక అమూల్యమైన యొక్క ఈ ఆయుర్వేదాన్ని యొక్క ప్రయోగాన్ని ప్రతి ఒక్కరూ చూడండి. జ్వరాలు అనేది సాధ్యమైనంత వరకు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడా, వైరల్ ఫీవరా, లేక బ్లడ్ ఇన్ఫెక్షన్తో వచ్చింది ఎవరికి తెలుస్తుంది. ఎలాంటి యాంటీబయాటిక్స్ ఇచ్చినా, ఎలాంటి యొక్క ఆయుర్వేద చిట్కాలు పెంపొందించినా, అనువర్తింపచేసినా, నేచురోత్పత్తి చేసినా, ఆయిల్ పుల్లింగ్ చేసుకున్నా, ఏది చేసుకున్నా కానీ కాలం గడుస్తున్నది. కాలం గడిచిన కొద్దీ శరీరంలో మనిషి రోజు రోజుకు అతనిలో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయి ఇంకా ఏ వ్యాధికి దారి చేస్తూ భయభ్రతులు అవుతున్నారు. అలాంటి భయభ్రతులు కాకుండా గుండె ధైర్యంతో మంచి ఆయుర్వేద ఉపయోగించుకొని అందరి యొక్క అగ్నిహోత్రం వైపు కూడా అందరూ మళ్ళాలే. ఆయిల్ పుల్లింగు, అగ్నిహోత్రం అతి తక్కువ కాలంలో అతి తొందరగా వచ్చే ఒక మార్గం. దీన్ని అందరూ ఉపయోగించుకొని మంచి ఆయుర్వేద అభిమానులుగా వర్ధిల్లాలని ఆశిస్తూ మేము సెలవు చేసుకుంటూ జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం, జై హింద్.